ఆయన కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టాడు ఈ సైకో. ఆయన కూడా లేపేయాలని చూశాడు ఈ సైకో. అంటే ఒక వ్యక్తి దళితుల కోసం మాట్లాడుతా ఉంటే మహాసేన రాజేష్ కూడా శ్రీకాకుళం తీసుకుపోయి హింసలు పెట్టి భయభ్రాంతులు చేసే పరిస్థితికి వచ్చారు. మీ పిల్లలు ఏమవుతారో చూసుకో, నీ భార్య ఏమవుతుందో చూసుకో అంటే ఏది ఏమైనా పర్వాలా, నా ప్రాణం పోయినా పర్వాలా, నేను నమ్మిన సిద్ధాంతాల కోసం పోరాడతానని ధైర్యంగా ముందుకొచ్చిన వ్యక్తి రాజేష్. ఇప్పుడు చెప్తున్నా, రాజేష్ ఒక వ్యక్తి కాదు, తెలుగుదేశం పార్టీ ఒక వ్యవస్థ సహకరిస్తుంది. అందుకే మీరందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మన నాయకుల్ని మనం కాపాడుకోవాలి. ఆ విషయాలు కూడా మాట్లాడతా. ఇప్పుడు నేను చూస్తా ఉంటాను రాజేష్ వీడియోలు బాగా పాపులర్ అవుతాయి. కారణం ఏంటి? ఆ కంటెంట్ లో ఆయన పెట్టే విధానం, మాట్లాడే విధానం, విపులంగా అనలిటికల్ గా చెప్పే విధానం వల్ల వస్తా ఉంది. అలాంటి టాలెంట్స్ అన్ని మీ అందరిలో ఉన్నాయి. మీకు న్యాయం చేసే బాధ్యత నాది. నా పట్టుదల ఎప్పుడు కూడా ఉడుం పట్టుదల, పట్టుకుంటే వదిలిపెట్టు.